హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ టేల్స్. ఈరోజు పుదీనా పచ్చడి చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 5-6 స్పూన్లు పడుతుంది. తర్వాత జీలకర్ర, ఒక 5-6 ముక్కలు అల్లం ముక్కలు, చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అండి, ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పండుమిరపకాయలు వేసుకున్నాము. ఆనియన్స్ కట్ చేసేసుకున్నాము. ఒక పెద్దది ఆనియన్ ఒకటి సరిపోతుందండి. తర్వాత కలుపుకుందాం, మంచిగా కలిపేసుకుని టమాటా వేసుకుందాం. టమాటాలు కూడా ఒక 3 పడతాయండి, మీడియం సైజు 3 టమాటాలు పడతాయి. రాళ్ళు ఉప్పు వేసుకున్నాము, కల్లుప్పు వేసుకొని పసుపు వేసుకుందాం, కలిపేసుకుందాము. కల్లుప్పు వేసుకుంటే బాగా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. తర్వాత పుదీనా ఒక 1/2 కట్ట వరకు వేసుకున్నా. తర్వాత కొత్తిమీర కూడా 1/4 కట్ట వరకు కొత్తిమీర వేసుకున్నా. కరివేపాకు కొంచెం వేసుకున్నా అండి, అంతే. ఒక 5-6 రెమ్మల వరకు కరివేపాకు వేసుకున్నా. కలిపేసుకోవాలి. త్వరగానే ఆకు కొంచెం త్వరగానే మెత్తపడిపోతుంది. కలిపి పెట్టుకోవాలండి అట్లా. తర్వాత కొంచెం చింతపండు, నిమ్మకాయ ఎంత సైజు చింతపండు వేసుకోవాలి, అది కూడా పెట్టేసుకుందాం. అట్లా కొంచెం కలిపి పెట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. మా ఇంటికి మా పాప ఫ్రెండ్స్ వచ్చినారండి, వాళ్ళు కూడా తిన్న టేస్ట్ బాగుందా ఆంటీ అన్నారు. మిక్సీకి వేసేసుకుని చల్లారినాక మిక్సీకి వేసేసుకుందాము. అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.